రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తున్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి తిరిగి మళ్ళీ స్వాగతం. నేను ఈరోజు మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. ఇచ్చంద్రమైన ముచ్చట్లు, మంచి పాటల ముచ్చట్లు, రాముడి ముచ్చట్లు, అట్లనే చూస్తే హైదరాబాద్లో ఎట్లా ఏం జరుగుతున్నాయి అనే ముచ్చట్లు అన్నీ పట్టుకొచ్చిన. మరి ఈ ముచ్చట్లన్నీ తెలవాలంటే ముందుగా ఈ హెడ్లైన్స్ చదువుకోవాలి. చలో మరి షురూ చేద్దాం. హైదరాబాద్లో నారాయణమ్మ పాటల రికార్డు, ఢిల్లీలో జాతీయ కర్మచారి అవార్డు, పైసలు పెట్టి పైసలు కొనుక్కుండు, నిజం తెలిసినాక నిండా మునిగిండు, బాలరామునికి బహు అలంకారాలు, బార్డర్లు దాటి వస్తున్నారంట భక్తులు, నల్ల కారుకు తెల్ల రంగు, బాధ్యత గల సీఎంగా రేవంతే కింగ్, ఈ రోజులల్లా చాలా మంది నేను ఫేమస్ కావాలని, అందరికీ నేనే తెలవాలని, అందరు నన్ను గుర్తుపట్టాలని, నాతోటి ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు తీసుకోవాలని అట్లా చాలా మంది రీల్స్ చేస్తున్నారు, రకరకాల వీడియోలు చేస్తున్నారు, కొంతమంది యూట్యూబ్లల్లా వీడియోలు కూడా చేస్తున్నారు, సినిమాలల్లా నటించబోతున్నారు, ఏదో ఒక రకంగా గుర్తింపు అయితే తెచ్చుకుంటారు. కానీ అందరూ ఇట్లా ఉంటే ఇంకా కొంతమంది మాత్రం వేరేలా ఉంటారు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే ఎప్పుడు ఎక్కడ ఎలా ఫేమస్ అవుతారో తెలియకుండా వాళ్ళు ఫేమస్ అవుతున్నట్లు వాళ్ళకు కూడా తెలియకుండా ఫేమస్ అయిపోతుంటారు. గది ఎట్లా అంటారా? ఇగో ఈ పెద్దవ్వ లెక్క అన్నట్టు. ఇంతకీ ఆ పెద్దమ్మ ఎవరు అంటారా? చూడురి. ఇవాళ రేపు పోరగాన్లు ఫేమస్ గానికి రకరకాల తీరు వీడియోలు చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే సోషల్ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, సోషల్ సర్వీస్ సుతా చేస్తున్నారు. చాలా మంది అయితే రీల్స్ టిక్ టాక్లు ఉండగా టిక్ టాక్లు చేసేది ఇప్పుడైతే యూట్యూబ్లో సుతా వ్లాగ్స్ అనుకుంటా అదొకటి ఇదొకటి వీడియోలు చేసి ఫేమస్ అయితే అవుతున్నారు. కానీ ఇగో ఇక్కడ చూడుర్రి, నారాయణమ్మ పాటలు ఎట్లా పాడుతున్నదో ఓ పారి. ఈ పెద్దమ్మ కూడా ఫేమస్ అయిపోయింది పోండ్రి ఇప్పుడు. అవునోళ్ళ అంటే ఈ పెద్దమ్మకు జనవరి 26 తారీఖు నాడు సెంట్రల్ వాళ్ళు పిలిచి ఆయన అవార్డు సుతా ఇవ్వబోతున్నారట. ఏం తక్కువ 22 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో పనిచేస్తున్నదట, స్వీపర్ పని, బంజారాహిల్స్ సైడ్ చేస్తుందట. తెలియనోళ్ళే లేరట పోండ్రి, ఈమె పాటలకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారట. ఆగో చదువుకున్నదో ఏమో తెలియదు కానీ హిందీ పాటలు సుతా వాడుతున్నాయి, తెలుగు పాటలే కాదుల్లో. ఇక ఈమె ముచ్చట గందుకే వచ్చింది. మరి గల్లీకెళ్ళి ఢిల్లీకి పోతుంది కాబట్టి, బయలుదేరుతుంది కాబట్టి ఈ ముచ్చట పట్టుకొచ్చిన ముల్లో. ఇక 26 జనవరి నాడు ఆయన జాతీయ కర్మచారి అవార్డు అయితే అందుకోబోతున్నది పెద్దమ్మ. ఓ పాట అందుకో పెద్దమ్మ, ఎట్లా వాడతావో చూద్దాము. రాతి బొమ్మల ఎదురు రాసులు అన్నంబు తినుమన్న యారవుతూ తినదురన్న, తినటి వాడవు నీవు తిమలంబు చెందేవు, కనలేవు నీలోన కమలములను, సిద్ధప్ప రచించే సిరిలు వెలియా వినుడి మాయప్ప, సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమప్ప కవి కుప్ప కనకమప్ప అన్నాడు. ఆగో ఇన్నరా, పాటతో పాటు ఆమె బాధ సుతా చెప్పుకుంటుందో. ఇల్లు లేదట, రేషన్ కార్డు కూడా లేదట, ఎవరో గుంజుకున్నారట. ఏం కాదు తీపెద్దమ్మా, ఇక అవార్డు తీసుకునే కాడ ఆయనతో నీ బాధలన్నీ చెప్పుకో, అన్ని తెల్లారుతాయి తీయి. స్టేట్ కూడా కాదా, సెంట్రల్కి పోతున్నావు, ఢిల్లీకి పోతున్నావు, మామూలు ముచ్చటనా? కానీ ఏ మాట కామాట పెద్దమ్మని అయితే రాగం బాగుంది, గొంతు కూడా సూపర్ ఉన్నది పోన్రి. వాళ్ళని అవకాశాలు కూడా ఇస్తాటే ఉన్నారు సినిమాలల్లా, అంత ముదుగా వాడుతున్నది మరి పాటలు. తెలుగు, హిందీ, ఇగో ఇంకేమో భాషల సుతా వాడుతట్టే ఉన్నది. పద్యాలు, పాటలు, సామెతలు సుతా వదిలిపెడతలేదు కదా. ఇక పెద్దమ్మ ముచ్చట గిట్లుంటే సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో పనిచేసే ఒక అక్క కూడా అవార్డు అందుకోబోతున్నదట నుల్లో. ఇగో 5 ఏళ్ళ నుంచి షీ టాయిలెట్స్ అనే బండి ఆటో తోలుతుందట ఈ అక్క. ఈ అక్కకు సుతా ఈ అక్క పని సేవలు మెచ్చి కూడా ఢిల్లీ సెంట్రల్ వాళ్ళు ఆయన రమ్మని పిలిచిరట అవార్డు ఇయనీకి. ఇక ఇద్దరికి రచ్చబండ ముచ్చట్ల తరపునకెళ్ళి కంగ్రాచులేషన్స్ అక్క పెద్దమ్మ ఇద్దరికి. హోలీ పండుగ అప్పుడు విపరీతంగా రంగులు గుప్పుకుంటారు, కోడిగుడ్లు కొట్టుకుంటారు, తెల్లటి పండ్లకు నల్లటి రంగులు రుద్ది ఈయని ఇగిలిస్తే అస్సలే గుర్తుపట్టరాదు. ఇంకా కొంతమంది సాంపి నీళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు, బట్టలకేసే రంగులు, పెన్ను రిపేర్ల ఇంకు,
ఇట్లా ఇష్టం వచ్చినట్లు దోస్తులు రంగులు రుద్దుకుంటుంటారు. గప్పుడు ఎవరి మొఖాలు కూడా గుర్తుపట్ట రాకుండా అవుతుంది. హోలీ ఆడినాక ఊర్లలో అయితే ఏమన్నా బాయి కాడనో లేకపోతే బోరు పోసే కాడనో పోయి తానాలు చేసేదాకా ముఖాలు గుర్తుపట్టరాదు. సబ్బు పెట్టి షాంపూ పెట్టి రుద్ది రుద్ది రుద్దంగా గప్పుడు జర గుర్తుపట్టొస్తుంది. సేమ్ గట్లనే గీ 500 నోట్లకు రంగు రుద్ది స్నానం చేపిస్తే ఏం లోట్లో ఎరుకైతుందంట. చిన్న ఉండంగా బల్లే రూపాయి సిక్క పెట్టి మీదికెళ్ళి పేపర్ పెట్టి పెన్సిల్ తోటి అటు ఇటు గీయంగా మంచిగా అచ్చుపడేది. ఇక అవన్నీ జమ చేసుకొని నా తాను ఎన్ని పైసలు ఉన్నాయో చూడరా అని దోస్తుగానితో చెప్పుకునేటోళ్ళము. అగో అచ్చం గదే ముచ్చట అవుతున్నది ఇప్పుడు సుత. కాకపోతే కొంచెం వెరైటీ అవుతుంది చూడండి. అచ్చ అంటే మామూలు అచ్చు కాదుల్లో దొంగ అచ్చు. అరే ఏమన్నా మ్యాజిక్ చేసిండా? నల్ల రంగు కాగితాలతోటి నీళ్ళ గడిగి ఆయన 500 నోటే తయారు చేసిన కడక్ నోటు బయటకు వచ్చింది కానుల్లో చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. అగనట 1 లక్షకు 5 లక్షల నల్ల నోట్లు ఇస్తారట నుల్లో. ఇక దాంతో పాటు ఒక కెమికల్ సుతా ఇస్తారట. అవసరం ఉన్నప్పుడు పైసలు అవసరం ఉన్నప్పుడు కడుక్కొని వాడుకోవాలి కడక్ నోట్లు. ఇక తయారైనట్టే పోండ్రి చూస్తుండగా. అరే హైదరాబాద్ బోడుప్పల్లా గిది నమ్మే ఒక ఆయన ఏం తక్కువ 5 లక్షలు ఇచ్చి 25 లక్షలు తెచ్చుకున్నాడట. తీరా తెచ్చుకున్నాక ఏమైంది చూడుండ్రో పారి. సీన్ అంతా రివర్స్ అయిపోయిందట నుల్లో. ఇక నల్ల నోట్లు నల్లగానే ఉంటున్నాయట. ఇంటికి వచ్చి గడగంగా తెల్లగానైతే అయితేలేవట. ఎంత గడిగినా కానీ నలుపు నలుపే కానీ తెలిపేడవుతుంది అన్నట్టుగానే ఉన్నది పోండ్రి సామెత. ఆయన గీ ముచ్చటరికైనాక పోలీసు వాళ్ళకు మొదలా బంధిస్తే అసలు ముచ్చట ఏందనుకుంటుర్రు, అంత ఫ్రాడ్ అని తేలిపోయిందట. ఇక వెంటనే పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే 2 అయితే దొరికిరట. కానీ గ్యాంగ్ లీడర్ అయితే జంప్ అయిపోయిందట చూడండి. అయితే మ్యాజిక్ చేసినట్టే చేసిండి. ఏం చేసిరో ఎరికేనా అసలు ముచ్చట? మన ముంగడ కెమికల్ లాగా అడిగినప్పుడు అసలు నోట్లే పెడతారట, ఒరిజినల్ నోట్లు. ఇక తర్వాత ఇచ్చేటి డూప్లికేట్ ఇచ్చి ఇట్లా నమ్మిచ్చి మోసం చేస్తున్నారట నుల్లో. వాట్సాప్ మెసేజ్లతోటి పబ్లిసిటీ కూడా చేసుకుంటున్నారట ఈ దొంగన్నలు. చూసిర్రా, నమ్మితే ఇంత బట్ట కాల్చి మీదేసినట్టుగానే ఉన్నది కదా పాపం పాడుగాను. 5 లక్షలు ముంచిరి, ఇస్తారో ఇయ్యరో ఎక్కడ పోయిరో పాడై పట్టుకోరి జల్దీ అయితే పోలీసు వాళ్ళు అన్నలు. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగి ఇయ్యాలిటికి 2 రోజులు గడిచిపోతున్నా గానీ భక్తుల రద్దీ తగ్గడం లేదట. నిన్న మాత్రం 5 లక్షల మంది ఎంతో ఇష్టంతో బాలరాముని చూసేటందుకు బారులు తీరి తరలొచ్చిరట. దర్శనాల టైం దాటినాక కూడా ఇంకా సమయం పెంచి మరీ జోరుగా సాగుతున్నాయట. అయితే అక్కడ బాలరామునికి అలంకరణలు ఏమేమి చేసిండ్రు, అవి ఎసువంటివి ఏమిటితో తయారు చేసిండ్రు, అట్లనే ఇంకా ఎంతమంది భక్తులు రాబోతురు, ఇప్పటి వరకు ఎంతమంది వచ్చిర్రు, ఈ ముచ్చట్లన్నీ ఎరకజేనికే మళ్ళీ వార్త పట్టుకొచ్చిన చూసేయండి మరి. ఇన్నొద్దుల కొలిగానైతే యాదగిరి గుట్ట లేకుంటే తిరుపతికి పోయేటోళ్ళు భక్తులు బాగా. కానీ ఇప్పుడు మాత్రము అయోధ్యతో పడుతున్నారట రామయ్యను చూడడానికి. బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయినాక ఏం తక్కువ నిన్నడైతే 5 లక్షల మంది భక్తులు వచ్చిరట నుల్లో. ఇక భక్తులు వచ్చినాక లైన్లు బాగా బారులు తీరే వరకు 7 గంటలకే బంద్ పెట్టాల్సిన గుడికి ఆయన 10 గంటల దాకా పెంచిరట టైము. 5 లక్షల మంది అంటే మామూలు ముచ్చట కాదాయే. అయోధ్య రామయ్య బలరామయ్యను చూడడానికి గట్ల తరలి వస్తున్నారు అన్నట్టు భక్తులు. ఇక వచ్చిన భక్తులను మర్రగొడితే బాగుండదు కాబట్టి గట్ల టైం గడువు అయితే పెంచుతున్నారు అన్నట్టు. కాకపోతే గుడికి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే ఓ 15 రోజులు ఆగి వస్తే జర ఫ్రీ అవుతుంది, అప్పుడు రండి అని కోరుతున్నారట భక్తులను. ఇక రాముల వారికి ఆయన బాలకరామ అని పేరు సుత పెట్టిరట, అట్లనే పిలుచుకుంటారట ఈ వీకాన్ నుంచి. ఇంకో ముచ్చట సుతా ఉందో. ఇక బాలరామునికి ఏమేమి హారాలు వజ్రాలు ఏమేమి వేసిరో చెప్తాం ఇనుర్రి. బంగారం చెత్తిరి పెట్టిరట, ఇక వజ్రాల కిరీటమట, వజ్రాలతోటే కెంపులద్దిరట, నామం పెట్టిరట, నగలు విజయమాల పెట్టిరట, సుదర్శన చక్రమట. ఓయమ్మో తీరుగా పెట్టిరట నుల్లో నగలైతే. ఇగో కమలమట, శంఖమట, కలిశం కూడా పెట్టిరట నుల్లో. ఇక ఎడమ చేతుల విల్లుల బంగారంతో ముత్యాల కెంపులు పచ్చలు రాయి అద్దిరట నుల్లో. కుడి చేతులనేమో బంగారు బాణం ఉన్నదట, నడుం చుట్టూ కర్తాని పెట్టిరట. వజ్రాలు కెంపుల పచ్చలతోటే తయారు చేసిరన్నట్టు. ఇక ముత్యాలు కూడా యాడ్ చేసిరట అలానే. చిన్న చిన్న గంటలు సుతా తయారు చేసిరట. ఇక చేతులకు రత్నాల కంకణాలు, ఏళ్లకు రత్నాల ముద్రికలట, పాదాలకు అట్లనే బొటనేళ్ళకేమో పైంజానియా అలంకరించిర్రట.
ఇక బాలరాముడు 5 ఏండ్ల చిన్న బాబు కాబట్టి గిలక్కాయ ఒంటె ఏనుగు ఇంకిని బొమ్మలు సుతా తయారు చేసిరట ఎండితోటి. ఇక అంతా భక్తులు పెట్టిన బంగారమే నటనలో ఇదంతా. ఇక బంగారం దుకాణంలో 12 మంది ఆయనంత చాలా రోజులే కష్టపడి చేసిర్రు అన్నట్టు. ఇగో వజ్రాలు అయితే ఏం తక్కువ 18,567 వజ్రాలు ఉన్నాయట, 2,984 కెంపులట, 615 పచ్చలు ఆడిరటనుల్లో. ఇవన్నీ కలిపి ఆయనంత బంగారం కూడా కలిపితే 15 కిలోల బంగారం దాకా అంచనా ఉన్నదట. ఇక గీ తీరుగా అయోధ్య బాలరామయ్యనైతే అలంకరించిరు అన్నట్టు. ఈ రోజులల్లా సంసారం ఎలా తీయాలంటే చాలా కష్టమవుతుంది. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాల్సి వస్తుంది. కొత్తవి కొనాలంటే ధరలు కొండెక్కుతున్నాయి. అందుకనే ఆచితూచి ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే పూట కూడా గడవదు. నలుగురికి సాయం చేయాలన్నా నువ్వు బుక్కడి బువ్వ తినాలనుకున్నా వేస్ట్ ఖర్చులు చేయకుండా గిట్లా సర్దుకుపోవాల్సి వస్తుంది. ఒక కుటుంబం గడవడం గురించే కాదు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గిట్లా గిదే పరిస్థితి వచ్చింది. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఆచితూచి ఖర్చులు పెడుతున్నాడట. పాత వాటిని కొత్తగా మార్చుకొని ఎల్లదీస్తున్నాడంట. పాత వాటిని కొత్తగా ఏంది అని అనుకుంటురులే, చెప్తా ఇనురు మరి. ఇవాళ రేపు సాలిసాలని జీతాలతోటి కుటుంబాన్ని ఎల్లదీయాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కష్టమే ఉన్నది పోయినరి. ఇగో రాష్ట్రంలో సుతా గదే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ పాత కార్లు కానీ తెలుపు నలుపుని చేసి ఆయనంత పాత కార్లు కొత్తగా చేసిర్రు అన్నట్టు. కన్ఫ్యూజ్ కాకుర్రి. నల్ల కారు కాన్వాయిలు పోతున్నాయి చూడు, ఇవెక్కడి అని చూస్తున్నారులే. సీఎం రేవంత్ రెడ్డి సారే ఉన్నాడట. మరి ముఖ్యమంత్రి కాన్వాయే. ఆయనంత కాంగ్రెస్ గెలిచి ముఖ్యమంత్రి అయినాక సొంతం కారునే తిరిగిండాయే. ఇక వెనక మర్రా ముంగడ గవర్నమెంట్ కార్లలో పోయే. ఇక గిన్నొద్దులు గట్ల నడిచింది కానీ ఇప్పుడు మాత్రం వేరే కార్లటనుల్లో మారినాయట. మొన్నటిదాకా కేసీఆర్ సారే తిరిగిన కార్లు ఇవి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ తిరుగుతాడు అన్నట్టు. ఇక అప్పుడు సీఎం కేసీఆర్ సార్కు తెల్ల రంగు సెంటిమెంట్ ఉండే కాబట్టి తెల్ల కార్లల్లో తిరిగిండు. ఇప్పుడు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నట్టుగానే ఇగో కార్లల్లో సుతం మార్పు వచ్చిందో. గప్పుడే చెప్పే రేవంత్ రెడ్డి సారు కార్లకు బంగ్లాలకు వేస్ట్ ఖర్చులు పెట్టొద్దని. ఇక గదే ఫాలో అవుతున్నట్టున్నాడు పోన్రి. అప్పటి తెల్ల కార్లకు నల్ల రంగు వేసి ఇప్పుడు తిప్పుతున్నారు అన్నట్టు. కొత్త కార్లు ఏం కావి, ఇవి పాతయే. మొత్తం 8 ఫార్చునర్ కార్లు ఉన్నాయటనుల్లో. ఈ 8 ఇట్లా సారి వెనక మర్ర 6 కార్లు పోతాయి. ఒకటి ఇంటికాడ ఉంటుందట, ఇంకోటి సచివాలయం కాడ రెడీలో పెడతారట ఎటన్నా ఓనీకి. పాత కార్లకు రంగేసి కొత్తగా మార్చిరు కానీ సెక్యూరిటీని సుతం మార్చిరట నుళ్ళు. మొత్తం కొత్త వాళ్ళనే పెట్టుకున్నాడట. కానీ పాత గవర్నమెంట్ అప్పుడు 66 కోట్లు పెట్టి కొన్న 22 కార్లు విజయవాడలో ఉన్నాయన్న సంగతి ఎరుకున్నదే కదా. మరి గా కార్లను ఏం చేస్తారో చూడాలి. ఇక మీటింగ్లు అయితే రువ్వడిగానే నడుస్తున్నాయట పోన్రి. ఆటగాళ్ళు పాటగాళ్ళు వచ్చి సుత కలిసిపోతున్నారట సార్ను. 26 జనవరికి ముందుగానే ప్లాన్లు వేసి ఆయనంత గవర్నర్ మేడానికి పిలిచే ప్రయత్నం కూడా చేస్తున్నారట. ఇక అట్లనే టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ మెంబర్ల సెలక్షన్ గురించి కూడా మాట ముచ్చట నడిచిందట నుల్లో మేడం తోటి. ధరణి తిప్పల మీద సుతా మీటింగులు బాగానే నడుస్తున్నాయట. ఇక మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే అన్ని పనులు అరుచుకుంటా బాగానే తిప్పల పడుకుంటా ఫుల్ బిజీలు ఉన్నాడు పోన్రి. చూసేది కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.